హాయ్ అండి. 50, 60 ఆ టైంలలో ఆ దశకాల్లో ఏంటంటే, ఒక డిటెక్టివ్ నావెల్సు ఇవన్నీ గూడాను చాలా చాలా మంచి ఫేమస్‌గా ఉండేవి. అసలు ఓహ్! ఈ కథల కోసం, ఈ సస్పెన్స్ కథల కోసం, ఈ థ్రిల్లర్స్ కోసం అందరూ గూడాను ఎగబడి వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళనమాట. ఎప్పుడెప్పుడు వీళ్ళ నావెల్స్ బయటకొస్తాయా అని. వాళ్ళలో అగాథా క్రిస్టీ అనే ఆవిడ. చాలా గొప్ప నావెలిస్ట్ అండి ఈవిడ. చాలా అంటే మనకి తెలిసిన పేర్లలో ఒక సస్పెన్సు, డిటెక్టివ్ అవి అంటే ఒక ఒక హారర్ అంటే మనకి హిచ్‌కాక్ గుర్తొస్తాడు. హిచ్‌కాక్ మూవీస్. మనకి తెలుగులో అయితే బి. విఠలాచార్య ఏవో ఇవన్నీ కూడాను అట్లాంటి వాటి నుంచి వచ్చినవే. హిచ్‌కాక్ అట్లాంటి వాటిలో నుంచి వచ్చినవే అనిపిస్తుంది నాకైతే. అయితే ఈ అగాథా క్రిస్టీ గురించి మాట్లాడుకుంటే ఈవిడ ఇంగ్లాండ్‌లో పుట్టిందండి. 1890లో పుట్టింది ఆవిడ. చాలా మంచి ఆర్థికంగా ఉన్నతమైన కుటుంబంలోనే పుట్టింది ఆవిడ. అయితే పెళ్లి చేసుకుంది హాయిగా, చక్కగా. తర్వాత ఆ పెళ్లి చేసుకోవటానికి ముందో, తర్వాతో ఆ ప్రాంతాల్లోనూ మొత్తానికి నవలలు రాయటం వర్క్స్ రచనాంగం చేపట్టింది. మంచివి బాగా చక్కగా అంతే కూడాను పాపులర్ అవటం ఇవన్నీ జరిగిపోతూ ఉండేవన్నమాట. అయితే ఈవిడ 14 సంవత్సరాల వివాహ బంధం అయిన తర్వాత భర్తతో విడాకులు తీసేసుకుని అటు పక్కన ఉన్న మిడిల్ ఈస్ట్ కంట్రీ అటువైపున బాగ్దాదు ట్రైన్ ఎక్కిందండి. ఆ బాగ్దాద్ ట్రైను, అది ఏం ట్రైను, దాని పేరు ఏంటంటే ఓరియంట్ ఎక్స్ప్రెస్ ఎక్కిందండి. ఎక్కి నేరుగా బాగ్దాద్ వెళ్ళిపోయింది. అక్కడ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఆవిడకి ఇంట్రెస్ట్ పుట్టింది ఏంటి, ఆవిడకి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా సహజంగా ఇప్పుడు నేనున్నాను, నాకు పాలిటిక్స్ ఇష్టము, సినిమా వాళ్ళు అవి వాళ్ళని గురించి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, సంగీతం అంటే చాలా ఇష్టము, రచనలు ఇవి నావెల్స్ ఇవన్నీ కూడా అంటే చాలా ఇష్టం, నాకు చాలా అబ్జర్వ్ చేస్తూ అట్లాగూ కొంతమందికి ఒక్కొక్కళ్ళకి ఒక 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 ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేకపోతే మోర్ దాన్ వన్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు అనమాట. కాబట్టి ఏంటంటే ఈవిడికి ఏంటంటే ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఆ స్థలాలు అక్కడ అవి తవ్వకాలు అట్లాంటివన్నిటి చూస్తూ ఉండేది, అటు ఇటు తిరుగుతూ ఉండేది ఆ బాగ్దాదులో. అక్కడ మ్యాక్స్ మలోవన్ అనే అని పరిచయం అయ్యారు అక్కడ. ఆయనతో స్నేహం కుదిరిపోయింది ఆవిడకి. ఇద్దరికి కూడాను వాళ్ళ వ్యూస్, వాళ్ళ అభిప్రాయాలు ఒకటిగానే అనిపించింది. వాళ్ళిద్దరు కూడాను తొందరలోనూ ఒక ఒక ఒప్పందానికి, ఒక రకమైన అండర్స్టాండింగ్కి వచ్చి 1930లో ఆవిడ ఆయన్ని పెళ్లి చేసుకుందనమాట. అయితే ఈవిడ రాసిన ఫేమస్, పైగా ఇంకోటి ఏంటంటే ఆయన చేసే ఈ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్స్ వల్ల ఈవిడ చాలా ప్రభావితం అవుతూ ఉండేది. వీటిని బేస్గా చేసుకుని ఈవిడ నావెల్స్ కూడా, కథలు కూడా రాస్తూ ఉండేదన్నమాట. అయితే ఈవిడ రాసిన ఫేమస్ వర్క్స్ చాలా వరకు ఆమె అనుభవాల మీద కానీ, వాస్తవాలు కానీ, సంఘటన మీద ఆధారపడి ఉండేవి. పైగా ఏంటంటే కొంచెం మసాలాలు అద్ది కొంచెము ఒక రకమైన సస్పెన్స్ వచ్చేలాగాను, డిటెక్టివ్ కథల్లాగాను ఇట్లాగూ రాస్తూ ఉండేదన్నమాట. ఇక్కడ మిడిల్ ఈస్ట్ కంట్రీ ఆమెకి చాలా ప్రభావితంగా ఉండేదన్నమాట. దాని ఆధారంగానే మర్డర్ ఇన్ మెసొపొటేమియా అనే నావెల్ ఫేమస్ అయింది. మర్డర్ ఇన్ మెసొపొటేమియా తర్వాత ఇంకా ఈవిడ రాసిన వాటిలో ఆమె రాసిన మరికొన్ని ఫేమస్ రచనల్లో మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్ప్రెస్ ఎక్కింది కదా, అది. డెత్ ఆన్ ది నైల్ రివర్ ఉంది కదండి, దాని గురించి. డెత్ ఆన్ ది నైల్. పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. ఆర్థికంగా ఉన్నత కుటుంబం అని చెప్పాను కదా. అయితే చాలా మంచి కుటుంబం నుంచి వచ్చింది. ఆవిడ కూడా చాలా సోబర్గా ఉంటుంది. ఆవిడ సెప్టెంబర్ 15వ తారీఖు పుట్టింది కాబట్టి ఆవిడైతే వర్గో కాబట్టి ఏంటంటే చక్కగా ఒక ఫెమినిటీ, ఒక చక్కటి ఫెమినైన్గా, ఒక నిండు స్త్రీగా కనిపిస్తూ ఉంటుంది. కోర్స్ నేను దీనిలో పెట్టాను, థంబ్నెయిల్లో పెట్టాను, మీరు చూసే ఉంటారు. చాలా చక్కగా అందంగా, ఇదిగో మనం వర్గో అంటే ముఖ్యంగా ఎవరెవరు గుర్తొస్తారంటే సడన్గా ఒక జమున, ఒక భానుమతి, ఒక జయచిత్ర, ఇట్లాంటి వాళ్ళందరూ చక్కగా అందంగా ఉన్నవాళ్ళు, నిండుగా కనిపించేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఈవిడ అలాంటి రచనలు ఇవన్నీ చేసిందండి. తర్వాత
ఈమెని ఆ రోజుల్లో క్వీన్ ఆఫ్ క్రైమ్ అని కూడా పిలిచేవాళ్ళు, క్వీన్ ఆఫ్ మిస్టరీ అని కూడా అనేవాళ్ళు అనమాట. ఈమె తన రచనలు చేసిన కాలాన్ని గోల్డెన్ ఏజ్ ఆఫ్ డిటెక్టివ్ ఫిక్షన్ అనేవాళ్ళండి. సో ఈవిడ ఇలాగూ ఆవిడ రచన ప్రయాణాలు చేసింది. బాగ్దాద్ నుంచి ఇంగ్లాండ్ నుంచి బాగ్దాదు, అట్లు ఇట్లు ప్రయాణాలు సాగుతూ ఉండేది. ఒక అమ్మాయి కూడా ఉన్నది ఈవిడికి. ఆ అమ్మాయి పేరు ఏంటంటే రోజలిండ్ హిక్స్ అమ్మాయి పేరు. అయితే చక్కటి మంచి వేసింది, మంచి నావెల్స్ మంచిగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈవిడ గుర్తింపు పొందిందనమాట. ఎందుకంటే ఈవిడ రచనల్ని చాలా దేశాలు అనువదించినాయి, వాళ్ళ భాషల్లోకి అనువదించాయి అనమాట. ఈవిడ చక్కటి సంపూర్ణమైన జీవితమే అనుభవించిందండి. చాలా చక్కటి మనిషికి ఏం కావాలండి, ఉన్నత కుటుంబంలో పుట్టాలి, మంచిగా చదువు సంస్కారం ఉండాలి, చక్కటి జీవితం ఉండాలి, చక్కటి పార్ట్నర్ ఉండాలి, లైఫ్ పార్ట్నర్ ఉండాలి, ఒక మంచి పిల్లలు ఉండాలి, మంచిగా తను చేయగలిగిన పని ఏంటో తను చేస్తూ ఆ పని ద్వారా తను గుర్తింపబడాలి. దానివల్ల మంచిగాను ఫైనాన్షియల్గా కూడా చాలా మంచిగాను ఒక రకమైన ఆర్థికమైన ఒక 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 పటిష్టత ఏర్పడాలి. ఇంకా ఇంతకంటే ఏం కావాలండి. 86 ఏళ్లకి ఆవిడ జనవరి 12, 1976లో ఆవిడ మరణించిందనమాట. ఇదండి టూకీగాను సంక్షిప్తంగా చెప్పాలంటే అగాధా క్రిస్టీ గురించి చెప్పాలంటే నవల రచయిత్రి, లేకపోతే డిటెక్టివ్. అదే చెప్పా కదా, క్వీన్ ఆఫ్ మిస్టరీస్ అని, క్వీన్ ఆఫ్ క్రైమ్ అంటారని ఈవిడని అట్లా. కాబట్టి ఏంటంటే ఈవిడకంటూ ఒక గుర్తింపు ఉండేది. నా చిన్నప్పుడు కూడాను ఈవిడ గురించి చాలా ఎక్కువగా వింటూ ఉండేదాన్ని, కానీ ఈవిడ కథలు పెద్దగా నేను ఎక్కువ చదవలేదండి. ఎందుకంటే డిటెక్టివ్ల జోలికి పోను నేను. మిగిలినవేవో సిడ్నీ షెల్డన్ కావచ్చు, లేకపోతే హెరాల్డ్ రాబిన్స్, డెన్నిస్ రాబిన్స్ ఇట్లాంటివి చదువుతూ ఉండేదాన్ని కానివ్వండి. ఇంకా మిగిలిన ఆథర్స్ గురించి అట్లా పక్కన పెడితే, అయితే ఈవిడ గురించి పెద్దగా నాకంతగాను నన్ను అట్రాక్ట్ చేయలేకపోయింది. కానీ ఆవిడ ఇప్పుడు ఆలోచిస్తే కనుక చాలా మంచి గొప్ప స్ట్రాంగ్ పర్సనాలిటీ, లేడీస్లో చాలా పర్సనాలిటీ అని చెప్పాలి. పైగా అసలు లేడీస్లో ఫేమస్ అయిన పర్సనాలిటీస్లో ఆవిడ ప్రప్రథమంగా ఆవిడ ఒక్కతే అంటాను నేను. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి. లవ్ యూ ఆల్. బై.